షర్మిల గారు తెలంగాణలో తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ ఒకటి పెట్టారు. ఆవిడ కొంతకాలం రన్ చేసి ఇంకా రన్ చేయలేక కాంగ్రెస్లో నిమజ్జనం చేశారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో నిమజ్జనం చేశారు. అందువల్ల అప్పుడు నిమజ్జనం చేసినప్పుడు కొన్ని డీల్స్ ఉంటాయి. ఎందుకంటే పార్టీని కలుపుకోవాలంటే, ఎందుకంటే ఆవిడ స్వతంత్రంగా పార్టీని నడిపారు, కానీ ఆవిడ వెనకాల అంత ఊహించని దానికి సరైన ఫాలోఅప్ రాలేదు. అలాంటి పార్టీని కలుపుకోవాలి అంటే నేషనల్ కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ చేస్తుంది. ఏమిటి వాళ్ళకి వచ్చే బెనిఫిట్, తెలంగాణలో బెనిఫిట్ ఏమి ఉండదని చెప్పేసి తేల్చేసి తెలంగాణలో ఆవిడ్ని కలుపుకోవద్దని చెప్పి తెలంగాణ కాంగ్రెస్ నేతలు అందరూ కూడా మూకుమ్మడిగా వ్యతిరేకించారు ఆవిడ పార్టీని తెలంగాణలోను లీడ్ తీసుకోవడానికి, కలుపుకోవడానికి. అలాంటి పరిస్థితుల్లో అప్పుడు ఆవిడని ఏమన్నారంటే, మీరు ఆంధ్ర వెళ్ళి మీరు అక్కడ రిప్రజెంట్ చేయండి కాంగ్రెస్ పార్టీ తరఫున అని చెప్పి అన్నారు. వారికి ఏంటంటే వారి యొక్క మూలాలు కూడా లేకుండా పోయినాయి ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన సొంత చెల్లెలు, రక్త సంబంధికుల వైఎస్ షర్మిలారెడ్డి గారిని రంగంలోకి దించి వైకాపా అని ఎలాగైనా సరే పడగొట్టాలని చెప్పి ఒక దురుద్దేశంతో ఆవిడికి పార్టీ పగ్గాలు అప్పగించారు. ఆవిడకి కూడా దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. ఎందుకంటే ఆ పార్టీని ఇంకా రన్ చేయలేరు. వెళ్ళాలి అంటే నచ్చినా నచ్చకపోయినా వాళ్ళ కండిషన్స్ తలొగ్గాల్సిందే. ఆవిడ చెప్పారు కూడా, నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, వాళ్ళు ఏం ఆదేశిస్తే నేను అదే చేస్తానని చెప్పారు. సో ఆ విధంగా ఆవిడ అక్కడ సర్వైవ్ అవ్వలేక అందులో కలుపుతున్నందుకు భాగంగా కృతజ్ఞతతో ఒక కండిషన్, ఒక డీల్ ప్రకారము వాడు ఆంధ్రప్రదేశ్ వచ్చారు తప్పించి ఇంకా అందులో ఇంకేమీ లేదని చెప్పి తెలియజేస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలు చేపడుతూ జగన్మోహన్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలు మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యలు అనుచితం అంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ ఒక ముఖ్యమంత్రిని గౌరవించడం నేర్చుకోవాలి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అఖండ మెజారిటీతో నెగ్గిన ముఖ్యమంత్రిని, అంటే అంతమంది ప్రజల అభిప్రాయం అది వారు ముఖ్యమంత్రి అవ్వాలని, ఆయన్ని గౌరవించడం నేర్చుకోకుండా మిగతా ప్రతిపక్ష నేతల్లాగా అడ్రస్ చేయడం అనేది నేను ఫస్ట్గా తప్పు పడుతున్నాను. ఎందుకంటే ఆవిడ్ని కూడా గౌరవించి మాట్లాడాలి. ఎవరైనా సరే ఇచ్చిపుచ్చుకోవాలి గౌరవం అనేది. మీరు ఒకసారి దాన్ని వైలేట్ చేస్తే ఎదుటి వాళ్ళు కూడా అలాగే మాట్లాడతారు. అంటే ఇప్పుడు షర్మిల గారు ఏకవచనంతో పిలుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, జగన్ రెడ్డి గారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏకవచనంతో పిలుస్తున్నారు. అదే జగన్ రెడ్డి గారు అంటున్నారు, జగన్ రెడ్డి అంటున్నారు ఆవిడ. అదే చెప్తున్నాను కదా, ముందు మనం అసలు నాయకులుగా అవ్వాలంటే మన మాట తీరు బాగుండాలి. మన మాట తీరు బాగుండకపోతే మన టీం కూడా అలాగే మాట్లాడతారు, వాళ్ళకు కూడా అలాగే సంస్కారం లేకుండా మాట్లాడతారు. ఏపీలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వల్ల డెవలప్మెంటే జరగడం లేదు అంటున్నారు. ఏమండి అసలు కళ్ళు గంతలు కట్టుకున్నారా? డెవలప్మెంట్ జరగకపోవడం అన్నది. వీళ్ళకి డెవలప్మెంట్ ఏంటి అంటే హైదరాబాద్ హైటెక్ సిటీలో లాగా పెద్ద పెద్ద సింగపూర్ తలపించే బిల్డింగులు కావాలా? అంటే పేద ప్రజలంతా కూలి పనులు చేసుకునే విధంగా ఉండే ఫ్యాక్టరీలే కావాలా? పేద ప్రజలు చదువుకోకూడదా? వాళ్ళ స్కూల్స్ బాగుపడకూడదా? వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం నేర్పకూడదా? వాళ్ళకి పెన్షన్స్ పెంచకూడదా? పేద ప్రజలు కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా వాళ్ళ వ్యాపారాలు చేసుకోకూడదా? వాళ్ళ ఆరోగ్యం గురించి ఆరోగ్యశ్రీ హాస్పిటల్ రాజశేఖర రెడ్డి గారు పెడితే వాటిని మరింత బలోపేతం చేయకూడదా? అలాగే మరి విలేజ్ హెల్త్ క్లినిక్స్ 10,750 విలేజ్ హెల్త్ క్లినిక్స్ పెట్టకూడదా? అలాగే 5 మెడికల్ కాలేజెస్, ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ స్టార్ట్ చేశారు, పెట్టకూడదా? పేద విద్యార్థులు మెడిసిన్ చదువుకోకూడదా? అలాగే మళ్ళీ ఇంకా 11 మెడికల్ అవి కూడా ప్రభుత్వ మెడికల్, 10 ప్రభుత్వ మెడికల్ రాకూడదా? ప్రైవేట్ వైద్య కళాశాలలు రావాలా? డబ్బున్న వాళ్ళే మెడిసిన్ చదువుకోవాలా? ఇలా ఎన్నో, ఒకటి కాదు. మరి అన్నిటికంటే ముఖ్యం అసలు పేదరిక నిర్మూలన. శ్రీమంతులు మరింత శ్రీమంతులుగా ఎదిగిపోవాలా? పేదవారు ఇంకా పేదవారు కుంగిపోవాలా? పేదరికం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వకముందు 12% ఉండే, అంటే 100కి 12 మంది పేదలు ఉండేవారు. దాన్ని ముఖ్యమంత్రి అయిన 4 సంవత్సరాల్లో 100కి కేవలం 6 మంది మాత్రమే పేదరికంతో ఇప్పుడు మగ్గుతున్నారు. అంటే ఇది కాదా డెవలప్మెంట్? పేదరికాన్ని తగ్గించడం కదా? పేదరికాన్ని తగ్గించకూడదా? కేవలం ధనవంతులు అయిపోవాలా? ఈ విధంగా అడుగుతున్నాను. డెవలప్మెంట్ కాదంటే ఏది డెవలప్మెంట్ కాదు? ఏ ఇండస్ట్రీస్ రాలేదా మాకు? అక్కడ గోకవరం దగ్గర రాలేదా? అక్కడ అనపతి దగ్గర రాలేదా? ఎన్ని ఇండస్ట్రీస్ రాలేదు? వైజాగ్ సిమెంట్లు ఎన్ని లక్షల ఎంఓయూలు, ఎన్ని లక్షల కోట్ల విలువ చేసే ఎంఓయూలు అయినా అవన్నీ ఇంప్లిమెంట్ అవ్వట్లేదా? చెప్పండి.
అంటే ఇప్పుడు ఏపీని ఆంధ్రాని తెలంగాణ విడిగొట్టింది కాంగ్రెస్ పార్టీ. Yes. అదే కాంగ్రెస్ లో మళ్ళీ షర్మిల గారు చేరడం మీరేమంటున్నారు? ఖచ్చితంగా ఇది చాలా దారుణమైన విషయం. నిర్దాక్షిణ్యంగా విడగొట్టింది ఆంధ్రాని తెలంగాణని. విడగొట్టాలనుకుంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఒక మోడల్ ఉండాలి, ఒక సైంటిఫిక్ అధ్యయనం ఉండాలి, ఒక కమిటీ ఉండాలి. వాటి అన్నిటినీ తొంగలో తొక్కి పురిటిలో ఉన్న బిడ్డను తల్లి నుంచి వేరు చేసినట్టుగా, ప్రసవంలో ఉన్న తల్లి నుంచి పురిటిలో ఉన్న బిడ్డను వేరు చేసినట్టుగా తెలంగాణను ఆంధ్రాని వేరు చేసిన పాపం ఆ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్దే. ఖచ్చితంగా చెప్తున్నాను, సోనియా గాంధీ ఇందులో చాలా చాలా దుర్మార్గత్వం ఆవిడది. వాళ్ళు అడిగింది తెలంగాణ, కానీ వాళ్ళు ఆవిడ వదిలేసి మనకు నిలువలేని లేకుండా చేసింది ఆంధ్రప్రదేశ్ని. ప్రత్యేక హోదా గురించి పట్టించుకోవడం లేదు మన జగన్మోహన్ రెడ్డి అని విమర్శిస్తున్నారు. అసలు ఆ ప్రత్యేక హోదా పెట్టింది ఎవరండి? కాంగ్రెస్ లో రాజనీతిజ్ఞులు అన్నారు ఆ రోజు ప్రత్యేక హోదా ఇస్తామని. అసలు సిగ్గుపడాలి రాజనీతిజ్ఞుల రోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడారండి. ఎందుకంటే అసలు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశాలు లేవు. ప్రత్యేక హోదా అంటే కొన్ని క్రైటీరియా ఉండాలని నీతి ఆయోగ్ తేల్చి చెప్పింది. లోయలు ఉండాలి, వీడిబారిన భూములు ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడున్నాయండి? సస్యశ్యామలంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్, వందలు ఉంటాయి. దానికి అసలు ప్రత్యేక హోదా అని ఒక చిన్నప్పుడు చూడండి, ఒక తాయిలం పెడతారు పిల్లలు ఏడుస్తూ ఉంటే. అలా తాయిలం పెట్టినట్టు లేదా ఫొటోస్ తీసుకుంటుంటే పిల్లలు నాకు కూడా ఫోటో కావాలంటే గతంలో ఈ మొబైల్స్ ఉండేవి కాదు, కెమెరాస్ ఉండేవి. ఆ కెమెరాస్ పిల్లల్ని సాటిస్ఫై చేయడం కోసం ఒక ఫ్లాష్ అంతిదిగా ఫోటో తీసేనేవారు. అలా చేశారు. మన దేశ పార్లమెంట్లో చాలా అశాస్త్రీయంగా అరాచకంగా జరిగిన విభజన. అసలు దానికి ప్రత్యేక హోదాకి అయితే కనుక ఏ మాత్రం అవకాశం లేదు. కానీ అందరినీ కూడా మోసగించారు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు షర్మిల గారు వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె, జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె, ఇద్దరిలో ఎవరిని ప్రజలు ఆదరించారు? ఏమండి, అక్కడ ముఖ్యమంత్రి అనేది అది ఇట్స్ నాట్ ఏ లీగల్ హైర్ ప్రాపర్టీ. ఆస్తిని పంచుకోవచ్చు, ముఖ్యమంత్రి సీట్ని పంచుకోవాలనుకోవడం చాలా అత్యాస హాస్యాస్పదం అవుతుంది. ఆయన కష్టపడ్డారు. ఆయన తండ్రి చనిపోయిన తర్వాత చాలా మంది ఆ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు తట్టుకోలేక గుండెపోటు వచ్చి మరణిస్తే వారిని ఓదార్చడానికి వెళితే ఆ సోనియా మహాతల్లి ఆ ఓదార్పు యాత్రను అడ్డుకున్నారు, అరెస్ట్ చేశారు, ఇంకా సాటిస్ఫైగా కేసులు పెట్టారు. చెప్పాలంటే అసలు ఆ కేసుల్లో కుటుంబం మొత్తాన్ని కేసుల్లో మోసింది జగన్మోహన్ రెడ్డి గారు. యాక్చువల్గా మరి వారసత్వం గురించి మాట్లాడితే ఆ కుటుంబంలో ఉన్న మిగతా వాళ్ళు కూడా దాన్ని షేర్ చేయాలి. వారు పైన ఓపెన్ కేసు చెప్పాలంటే మరి మిగతా వాళ్ళు కూడా షేర్ చేయాలి. కానీ ఆయన ఒక్కరు మాత్రమే ఆ బర్డెన్ ఫేస్ చేశారు. మిగతా వాళ్ళు ఆస్తులు కావాలంటున్నారు. ముఖ్యమంత్రి పదవి అనే ఆస్తి మాత్రం ఇప్పుడు ఆంధ్రలోకి ఎంటర్ అయ్యారు తప్పించి అది అత్యాస అని చెప్పేసి ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజల్లోంచి వచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మొత్తం చాలా 5 సంవత్సరాలు ప్లస్ 19 సంవత్సరాలు పాదయాత్ర చేసి ఆయన అందులో ప్రతిపక్ష నేతగా 5 సంవత్సరాలు ఎంతో దారుణమైన హింసకు గురి చేస్తే తెలుగుదేశం పార్టీ అవన్నిటిని భరించి ప్రజలు మెచ్చిన అఖండ మెజార్టీతో ప్రజానాయకుడిగా ఆయన 151 సీట్లు అఖండ మెజార్టీతో గెలిచారు. ఆయన్నే ప్రజలు విశ్వసిస్తారు, ఆయన్నే ప్రజలు కోరుకుంటారు ముఖ్యమంత్రిగా. అంటే ఇప్పుడు షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని పాదయాత్రలో పాల్గొంటున్నది. ఇప్పుడు మళ్ళీ ఆయన మీదే వ్యాఖ్యలు చేస్తున్నారు. చెప్పారు కదండి, నేను ఇందాక చెప్పాను, ఆవిడ పార్టీని నడపలేక ఆ పార్టీకి ఎక్కడ ప్రజల్లో ఎక్కడ కూడా ఏ మాత్రము కూడా రెస్పాన్స్ లేదు. తెలంగాణలోను ఆవిడ అందరూ నిమజ్జనం చేశారు. తెలంగాణ వాళ్ళు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోవడంతో ఆవిడ ఇంకా గత్యంతరం లేక ఆంధ్రాకి వచ్చారు. ఆంధ్రాకి వచ్చి ఆవిడ ఏం చెప్పారు? నేను కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు నేను ఉన్నాను, నాకు ఈ బాధ్యత చెప్పారు, వాళ్ళు ఏం మాట్లాడమంటే అవే మాట్లాడతాను అని చెప్పారు. ఖచ్చితంగా ఆవిడ వాళ్ళు ఏం చెప్పారో వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ఆవిడ మాట్లాడుతున్నారు తప్పించి ఆవిడ మనసులోంచి వచ్చినవి కాదు అవి. అంటే ఓన్లీ ముందు మాత్రమే పెట్టారు, పాలన మాత్రం ఏం చేతులు లేదంటారు. పాలన ఏమీ లేకపోతే ఏంటే అంటే కాంగ్రెస్ లో పగ్గాలు మాత్రమే ఇచ్చారు, నడపడం మాత్రం అంతే అంతే చెప్పారు కదా ఆవిడ. అధిష్టానం ఏం చెప్తే నేను మాట్లాడతాను అని చెప్పి నిమిత్త మాత్రాలు ఆవిడ పైనుంచి వచ్చినవి ఆవిడ స్క్రిప్ట్ చదువుతున్నారు అంతే. అంటే ఇప్పుడు కాంగ్రెస్ రావడం వల్ల రెడ్డి ఓట్లు ఏమన్నా మన వైసీపీ నుంచి తొలగిపోయే అవకాశం ఉందంటారా? అలాంటిది ఏమి ఉండదండి. ఆయన సంక్షేమ పథకాలు కుల మతాలకు అతీతంగా చేశారు. ఎవరన్నా యాంటీగా మాట్లాడుతున్నారంటే వారి యొక్క సంక్షేమాన్ని, ప్రజల యొక్క సంక్షేమాన్ని, అభివృద్ధిని వారి ఓర్వలేక మాట్లాడుతున్న మాటలు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఆవిడకి వెళితే వెళ్ళొచ్చు.
అంటే ఇప్పుడు కాంగ్రెస్ లో అప్పుడు మొగ్గు చూపిన మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు మన అంతా కలిసి వైసీపీలో ఉన్నారు కదా, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ లో మొగ్గు చూపడం వల్ల ఏమన్నా ప్రభావితం చూపొచ్చు? వాళ్ళు ఆంధ్రాకి అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళారంటే ఇప్పుడున్న ఈ ఆంధ్రాకి కూడా అన్యాయం చేసినట్టే, ఇంకా అందులో డౌట్ లేదు. వారు ఎవరు వెళ్ళినా, ఎవరు అటువైపు వెళ్ళినా ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి రేపు రాబోయే ఎన్నికల్లో ఏమీ పీకలేరు. ఫైనల్ గా చెప్పండి మేడం, మొన్న అంబేద్కర్ విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించారు. అదే మరుసటి రోజే మన టీడీపీ మాజీ ఎమ్మెల్యే నరేంద్ర గారు ఆ విగ్రహాన్ని తీసేసి అమరావతిలో పెడతామని, దాని మీద మీరు ఏమంటారు? కండకవర ఎక్కువైపోతే అలాగా మాట్లాడతారు. అసలు ప్రపంచంలోనే అంబేద్కర్ విగ్రహాల్లో ఎత్తైన విగ్రహం మన విజయవాడ నడిబొట్టున జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించడం అనేది, ఆయన ఆవిష్కరించడం అనేది అది ఒక చరిత్ర. దాన్ని చూసి ఓర్వలేక ఏమన్నా అంబేద్కర్ విగ్రహాన్ని కూలగొడతామన్నాం, ఎంత దారుణం అండి. ఇలా ఉంటుంది వాళ్ళ యాటిట్యూడ్. అంబేద్కర్ విగ్రహాన్ని కూలగొడతారండి, చరిత్రహీనులుగా మిగిలిపోతారు, మాడి మసైపోతారు ఎవరైనా సరే ఇలాంటి ప్రయత్నాలు అండి మాటలు మాట్లాడితే. ఈ వ్యాఖ్యలు చేయడం వల్ల టీడీపీ వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది రావచ్చు అంటారా? ఖచ్చితంగా ఇబ్బంది వస్తుంది. ఇలాంటి మాటలు మాడడం వల్ల టీడీపీలో ఉండే ఎవరైనా సరే, అంబేద్కర్స్ అంటే ఒక కులానికి పేటెన్సీ కాదండి, అసలు రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళు ఎవరైనా సరే, టాప్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ ఎవరైనా సరే ఆయన రాసిన రాజ్యాంగం ద్వారానే ఈ రోజు విధులు నిర్వహిస్తున్నారు. ఈ రోజు అన్ని మనం అందరూ కూడా స్వేచ్ఛగా బతుకుతున్నాం. వాటిని గౌరవించే వాళ్ళు ఎవరైనా సరే ఇది తప్పు పడతారు. తెలుగుదేశంలో ఉండే అంబేద్కర్ అంటే ఒక కులానికి సంబంధించిన వాళ్ళు కాదు, ప్రజాస్వామ్యాన్ని, దేశభక్తి ఎవరైనా సరే వారు ఎవరైనా సరే దీన్ని తప్పు పడతారు. తెలుగుదేశం పార్టీకి ఇది తీరని మచ్చగా మిగిలిపోద్ది ఇలాంటి స్టేట్మెంట్. షర్మిల గారు మణిపూర్ ఇష్యూని తీసుకొస్తున్నారు. మణిపూర్ ఇష్యూ జరిగి 4-5 నెలలు అవ్వింది. అది ఆ రాష్ట్రానికి సంబంధించిన విషయం. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకి సంబంధించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత పెద్ద సువిశాల భారతదేశంలో ఎక్కడో ఒక చోట ఇలాంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. వాటి నిజంగా చాలా అమానుషమైన విషయాలు అవి. వాటిని తీసుకొచ్చి ఇప్పుడు వీరిని క్రిస్టియన్స్కి సపోర్ట్ చేయలేదు, క్రిస్టియన్స్కి ఎగ్నెస్ట్ అని చెప్పి ఆవిడ మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారు షర్మిల గారు. ఇది ఏమాత్రం కూడా ఆరోగ్యకరమైన వాతావరణం కాదు. ఇలా మాట్లాడకూడదని చెప్పి కూడా నేను షర్మిల గారికి తెలియజేస్తాను. మత విద్వేషాలు రెచ్చగొట్టకూడదు పొలిటికల్ బెనిఫిట్ కోసం.